కారు అదుపు తప్పి పల్టీ కొట్టి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగ శివారులో జరిగింది. హుస్నాబాద్ మండలం మహమదాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి రంజిత్ తో పాటు కారులో శివరాత్రి శివచరణ్ హుస్నాబాద్ నుండి సిద్దిపేటకు ఎర్టిగా కారులో వస్తున్నారు. ఈ క్రమంలో బద్దిపడగ శివారులో కల్వర్టు వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 10 ఏళ్ల శివచరణ్ కి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న హుస్నాబాద్ 108 అంబులెన్స్ టెక్నీషియన్ రాజు శివచరణ్ కు ప్రథమ చికిత్స చేసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్న క్రమంలో శివచరణ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారులో శివచరణ్ తో పాటు బాబాయ్ రంజిత్ కారు నడుపుతూ ప్రయాణిస్తుండగా రంజిత్ కు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై రాజగోపాల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.